మన ఆర్ కృష్ణ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. రాజ్యసభ ఎంపీ, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు. ఈ 26 కులాల గురించి మొదటి నుంచి పోరాడుతూ వారు ఏ వేదిక మీద చెప్పాలో చెప్తూ వచ్చారు. కానీ ఎవరు అయితే అన్యాయం చేశారో వాళ్ళకి ఆ కర్మ అనుభవిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఈ కులాల మీద రాజకీయాలు చేసి ఇంకా చేసిన పాపాన్ని కడుక్కోకుండా వాళ్ళు ఇంకా రాజకీయాలు చేస్తున్నారు. ఏదేమైనా కాలమే వాళ్ళ కర్మని చూపిస్తుందనేది మాత్రం గట్టిగా చెప్పొచ్చు 26 కులాల తరపున. ఆర్ కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం రవి గారు. సత్యనారాయణ మాట్లాడుతున్నాను సార్, ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజరు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 26 కులాల గురించి తిరిగి బీసీ కమిషన్లో చేర్చడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కుక్కటపల్లి బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. తదుపరి ఈ గత నెల 31 జూన్ నుంచి మే 31 నుంచి 13 జూన్ వరకు ఈ ప్రక్రియ తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో జరుగుతుంది. మీరు అనేక వేదికల్లో రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, అక్కడున్న మంత్రులకి చెప్పారు. ఏదేమైనా ఇంకా కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా రాజకీయాలు చేస్తున్నారు, చేసిన పాపాన్ని కడుక్కోకుండా. ఏమంటారు? మీరు వీళ్ళ కోసం పోరాడారు, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కులాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే బీసీ జాబితాలో కలపాలని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో, ఆ తర్వాత అనేక బహిరంగ సభలలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా డిమాండ్ చేస్తున్నాం. కొందరికి అపోహలు ఉంటే తప్పది. ఎందుకంటే ఇంత విచిత్రమైనటువంటి అన్యాయం ప్రపంచంలో ఎక్కడన్నా ఉండాలి. పాఠశాల లోపల బీసీలు, కాలేజీకి వచ్చేటకల్లా ఓసీలు, కరెక్ట్. తండ్రి బీసీ, కొడుకు ఓసీ. అదేవిధంగా ఇంత అన్యాయం, విచిత్రమైన అన్యాయం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. వద్దనే వారికి కొంతమందికి అపోహలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రియలైజ్ కావాలి. యాదవులు ఉన్నారు, ఆంధ్ర యాదవులు ఇక్కడ బీసీలు, ఆంధ్ర కుర్మలు ఇక్కడ బీసీలు. కొన్ని కులాలే ఓసీలు ఎట్లా మారుతాయి? ఇక్కడ ప్రాంతం మారినంత మాత్రాన వాళ్ళ స్థితిగతులు మారాయి. రెండవది, నార్త్ ఇండియాకు చెందినటువంటి అనేక కులాలు బీసీ జాబితాలు ఉన్నాయి. ఇక్కడ గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, బీహార్ ఉన్నారు. పక్కనున్న తెలుగు రాష్ట్రం వాళ్ళ బీసీలో కలపకపోవడం అనేది అన్యాయము. ఇది రాజకీయ కోణంలో గత ప్రభుత్వాలు వాంటెడ్లీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను గట్టిగా వాదించాను, వాదనకు ఎదుర్కోలేకపోయాను. కానీ వాళ్ళు కలపడానికి ఎలాంటి ముందుకు రాలేదు. కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలుపుతారని నేను ఆశిస్తున్నా. అనేక మంది చిన్న చిన్న కులాలు కూడా ఈ తొలగించిన 26 కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు చదవలేక, హాస్టల్ సీట్లు లేక, స్కాలర్షిప్లు రాక, ఫీజుల రియంబర్స్మెంట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకం కానీ, హాస్టళ్ళు, గురుకులాలు, ఈ బెనిఫిట్స్, స్కాలర్షిప్లు, ఈ బెనిఫిట్స్ వాళ్ళకి ఎవరికి రావడం లేదు. రిజర్వేషన్లు లేక ఇంజనీరింగ్ సీట్లు రావడం లేదు. అదేవిధంగా ఉద్యోగాలకు కూడా వీళ్ళు అనర్హులుగా తయారైపోయారు. ఈ విధంగా అనేక రకాలుగా అన్యాయానికి గురవుతున్న వీరిని ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం వెంటనే బీసీ జాబితాలో కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మన బీసీ సంఘాల చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు ఉన్నవారికి దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని తండ్రి బీసీ, కొడుకు ఓసీ, అదేవిధంగా అనేక నార్త్ ఇండియా కులాలను బీసీ జాబితాలో కలిపినప్పుడు మన తోటి సోదరులు, మొన్నటిదాకా బీసీ ఉన్నటువంటి మన సోదరులను కలిపితే తప్పేమిటి అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికి వ్యక్తిగతంగా ఆలోచించవద్దు. ఒక కులంకు సంబంధించింది కాదు, 26 కులాలలో చాలా బ్యాక్వర్డ్ కులాలు ఉన్నాయి. ఒక్కొక్క వాటిని డీప్గా పరిశోధించకుండా గుడ్డిగా వ్యతిరేకించడం సరైనటువంటిది కాదు. బీసీ జాబితా కలపడానికి బీసీ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అన్ని కోణాలు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ అన్ని కోణాలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. తప్పనిసరి బీసీ కమిషన్ 1-2 కులాల పట్ల కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లు కొద్దిగా సంస్కరణలు, మార్పులు, చేర్పులు సూచించండి. ఇప్పుడు తెలంగాణలో కూడా అనేక ఇప్పుడు జనాభా లెక్కలు తీసినాక మార్పులు, చేర్పులు పెట్టాలని నేను అడిగా. కొన్ని జనాభా ప్రకారం ఏ గ్రూపు, బి గ్రూపు, డి గ్రూపుల జనాభా ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాలి. 42% వెంటనే అమలు చేయాలి. చట్టసభల
మన బీసీ సోదరులు బీసీల మధ్య వైరుధ్యాలు పెంచకుండా చట్టసభలో రిజర్వేషన్లు పెంచాలని, అన్ని రంగాల లోపల బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని పోరాడాలి తప్ప ఆ కులం కలపొద్దు ఈ కులం కలపొద్దు